శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీ రాశి వారికి నవగ్రహముల తాలూకు సంచారం వల్ల సంభవించేటువంటి శుభాశుభ ఫలితములు, అలాగే ఆ గ్రహముల యొక్క స్థానములు, ఆ స్థానస్థిత గ్రహముల తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణంతో గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా సప్రమాణంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం చూద్దాం. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహగతుల్ని ఒక్కసారి పరిశీలనం చేస్తే దీర్ఘ సంచార గ్రహములలో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు గత మాసంతో పోల్చుకుంటే. అనగా శనేశ్వరుడు వక్రగతిలో మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి సింహరాశులు యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే గురుగ్రహం కర్కాటక రాశి యందు తన యొక్క సంచారంలో ఉన్నారు. కాబట్టి దీర్ఘ సంచార గ్రహముల్లో మార్పులేమీ లేవు. ఇక మిగతా గ్రహముల యొక్క స్థితిగతులను చూస్తే రవిగ్రహం ఈ నెలలో 18వ తారీఖున కన్యా సంక్రమణాన్ని చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసంలోనే 19వ తారీఖున కుజుడు తన యొక్క సంచారాన్ని కర్కాటక రాశిలోనికి ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసం మొత్తం మీద బుధుడు తన యొక్క సంచారాన్ని కన్యారాశి యందు, శుక్రుడు తన యొక్క సంచారాన్ని తులారాశి యందు, అంటే రెండు గ్రహాలు కూడా తమ తమ స్వక్షేత్రములలో సంచారాన్ని ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో భాగంగా మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసమందు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే చాలా కాలంగా ఉన్నటువంటి అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడమే. అష్టమ స్థానమందు కుజుడు ఎంత ఏడిపిస్తాడు అంటే అది చాలా విపరీతమైనటువంటి బాధ. ఎందుకంటే అటు కుటుంబ సభ్యులకు కానీ ఇటు మీకు కానీ చాలా రకాలైనటువంటి సమస్యలను తీసుకొస్తారు. ఆర్థికంగా తీసుకొస్తారు, మాట పట్టింపులు తీసుకొస్తూ ఉంటారు, మీలో మీకు పడకపోవడము, లేదా ఆకస్మికమైనటువంటి ఖర్చులను తీసుకొస్తారు. వచ్చినటువంటి ధనం వచ్చినటువంటి విధంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు, చికాగ్గా ఉంటుంది, చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. గత నెలన్నర 2 నెలలుగా కుజుడు అదే రకమైనటువంటి ఫలితాన్ని వృశ్చిక రాశి వారికి ఇస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు కుజుని యొక్క స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది చాలా గొప్ప పరిణామము. దీనివల్ల ఒక రకమైనటువంటి మానసికంగా పడుతూ ఉన్నటువంటి బాధ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, శరీరం నిండా మంటలు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా చల్లగా ఏదైనా శరీరాన్ని తాకిందనుకోండి, 5 నిమిషాలు మంట తగ్గిపోతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. అలాగే ఈ కుజుడు అగ్నితత్వమైనటువంటి గ్రహం. ఆయన వల్ల మనసు శరీరం అంతా కూడా రగిలిపోతూ ఉంటాయి, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఒక్కసారిగా ఉపశమనంగా ఉండడం వల్ల కూడా ఓ రకమైనటువంటి ప్రశాంతతని దాన్ని పొందగలుగుతారు. ఇది ప్రధానమైనటువంటి మార్పు. వీరికి గురుబలం ఉంది, రవి బలం ఉన్నది, అలాగే బుధ బలం ఉన్నది. ఇప్పుడు కుజుని యొక్క దోషం తొలగిపోవడం కూడా ఒక బలంగానే చెప్పుకోవచ్చును. దీనివల్ల ఈ మాసంలో ఆర్థికంగా లబ్ధిని పొందుతారు, ఆరోగ్యపరంగా లబ్ధిని పొందుతారు. ముఖ్యంగా దశమంలో ఏకాదశ స్థానముల యందు రవి సంచారం వల్ల ఆరోగ్యమర్ధ లాభస్య లేదా అర్ధసిద్ధి సదారోగ్య, అది ఏదైనా ఒకటే. ఆరోగ్యాన్ని ఆర్థికాభివృద్ధిని రెండింటినీ కూడా రవి ప్రసాదిస్తారు. కాబట్టి ఇది చాలా శుభ పరిణామము. కాబట్టి ఈ రవిగ్రహము దశమ ఏకాదశ స్థానాల్లో మీలో ఉండేటువంటి శక్తిని చక్కగా పెంపొందిస్తూ ఆర్థిక లాభాన్ని, శారీరకమైనటువంటి ఇబ్బందుల్ని, రోగములని, వీటన్నిటినీ కూడా ఆయన పారద్రోలుతూ ఆర్థిక అభివృద్ధిని కలగజేస్తూ చక్కగా రవి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అష్టమ కుజుని యొక్క దోషం పోవడం వల్ల డబ్బు ఖర్చు తగ్గుతుంది, ప్రమాదాల బారిన పడడం తగ్గుతుంది, శరీరంలో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, మాట పట్టింపులు తగ్గుతాయి, కోర్టు కేసులు, వ్యవహారాలు, ఇటువంటివి ఏదైతే బంధనము అంటారో, అంటే ఏదైనా జైలుకి వెళ్ళవలసి రావడము, ఇటువంటి వాటి నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది.
అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు ఇటువంటివన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. వాటిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా రావు. కాబట్టి ఇది వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప మాసము. ముఖ్యంగా అన్నిటి పరంగా కూడా అభివృద్ధి చెందేటువంటి మాసంగానే మనం చెప్పుకోవచ్చును. వీరు ఈ మాసమందు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై అర్ధాష్టమ రాహు యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి భవానీ అష్టకము అనేటువంటి ఒక అష్టకం, ఆ భవానీ అష్టకాన్ని కానీ రుద్రాష్టకాన్ని కానీ ప్రతిరోజు పారాయణ చేసుకుంటూ ఉండడము, వీలున్నంత వరకు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో దీపారాధన చేయడం అమ్మవారి దేవాలయంలో, ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పదగినటువంటి సూచనలు.